హలో అండి, అమ్మవారికి అయితే ఇవాళ నైవేద్యం దద్దోజనం అన్నమాట. ఒక కప్పు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు ఈ బాగా కడకత్తా. మంచిగా కడగాలి. 2 సార్లు వాటర్ పోసి మంచిగా కడిగి అన్నం అయితే మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసి తాలింపు పెట్టుకోవాలి. దద్దోజనం తాలింపుకు, పెరుగు తాలింపుకు ఒక 3 పచ్చిమిర్చి, ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినపపప్పు, 3 కరివేపాకు రెమ్మలు, ఒక 1/2 చెంచా జీలకర్ర, ఒక 1/2 చెంచా ఆవాలు. నెయ్యి కాగింది, తాలింపు చేసుకుందాం. ఇవన్నీ దూరగా కాలినాయి. చిటికడంతా పసుపు కలర్ కోసం. దద్దోజనానికి కావాల్సింది పెరుగు. ఇప్పుడు పెరుగు అండ గిన్నెలో పోసుకొని ఇప్పుడు దద్దోజనానికి పెరుగు అన్నము కలుపుకున్నాం మెత్తగా. దద్దోజనం రెడీ అమ్మవారికి. బాయ్ అండి. మీరు కూడా అమ్మవారికి దద్దోజనం నైవేద్యం పెట్టాలనుకుంటే పెట్టండి. ఇది ఇట్లా తయారు చేసే విధానం నేనైతే వీడియో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది. అమ్మవారికి అయితే బాగా నచ్చుతుంది.